కానీ ఎవరైతే గోదావరి అబ్బాయి ఛానల్ చూసి లైక్ చేసి కామెంట్ పెడతారో నమస్కారం, గోదావరి అబ్బాయి ఛానల్కి స్వాగతం. సో మనం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ సంరక్ష గ్రూప్ హైదరాబాద్ దగ్గర ఉన్నాం అనమాట. మీ అందరికీ తెలిసిందే గేజర్ అనేది మనకి లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి, ముఖ్యంగా చలికాలంలో గేజర్ అనేది మనకి చాలా యూస్ఫుల్ అవుతూ ఉంటుంది. అండ్ మనం ఏదైనా వర్క్ చేసి వచ్చి ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి వేడి నీళ్ళతో స్నానం చేయాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటాం. బట్ అందరూ గేజర్ ని అఫోర్డ్ చేయలేరు. సో గేజర్ రంగంలో ఒక కొత్త వరవడిని సృష్టిస్తూ గేజర్ ని సింప్లిఫై చేస్తూ ఒక పోర్టబుల్ గేజర్ అయితే సంరక్ష గ్రూప్ అయితే తీసుకొచ్చారు. సో దాని గురించి పూర్తి వివరాలు మనం, అసలు ఈ గేజర్ ఏంటి, అసలు ఎలా యూజ్ అవుతుంది, అసలు ఎంత కరెంట్ బిల్ వస్తుంది, దీన్ని ఎలా యూజ్ చేయాలి, దీంట్లో ప్లస్ పాయింట్స్ ఏంటి, ఇది సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండే గేజర్ అని చెప్పుకోవచ్చు. సో వీడియో అందరూ లాస్ట్ వరకు చూడండి, మనం గేజర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సో మనతో పాటు సంరక్ష గ్రూప్ ఎంపీ రావు గారు ఉన్నారు. సో సార్ మనకు అన్ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రొడక్ట్ గురించి. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఇప్పుడు మన ప్రొడక్ట్ ఏంటి మొత్తం మనకి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, మొత్తం క్లారిటీ. సార్ మనది సంరక్ష గ్రూప్ అండి. మనం విజయవాడలో 7 సంవత్సరాలు అయింది స్టార్ట్ చేసి. మాది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి. అయితే ఇంతకుముందు మనం ఏంటంటే ఫ్యాక్టరీ నుంచి ప్రతి ఒక్క ఏరియాకి కూడా పంపించడం జరిగింది. డైరెక్ట్ మీరే డెలివరీ ఇచ్చారు? మనమే డెలివరీ ఇచ్చేసేవాళ్ళము. ఇప్పుడు ఏంటంటే కస్టమర్స్ ఎక్కువైపోయే కొద్దీ సర్వీస్ కూడా అందుబాటులోనే ఉండాలనే ఉద్దేశంతో ఇప్పుడు తెలంగాణలో ప్రప్రథమంగా హైదరాబాద్లో షోరూమ్ ఓపెన్ చేయడం జరిగిందండి. అంటే తెలంగాణకి కావాల్సినటువంటి కస్టమర్స్ ఎవరికైనా గీజర్ కావాలి అంటే కనుక ఇక్కడి నుంచే సప్లై చేయడం అనేది జరుగుతుందండి డైరెక్ట్గా. ఇది రీసెంట్గా ఓపెన్ చేయడం జరిగిందండి. ఇది వచ్చేటప్పటికి అల్కాపూర్ క్రాస్ అండి. అంటే ఎల్బీ నగర్ నుంచి నాగోల్ వచ్చే రూట్లో అల్కాపూరి క్రాస్ వస్తుంది. ఇక్కడ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంప్కి క్వైట్గా ఆపోజిట్లో ఉంటుందండి, ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. సో ఈజీ అడ్రస్ అండి, ఎవరైనా రావచ్చు. మన ఆఫీస్కి వచ్చేసి ఎవరైనా మీరు గేజర్లు కొనుక్కోవాలనుకుంటే ఈజీగా కొనుక్కోవచ్చు అండి. డిస్క్రిప్షన్లో కూడా మీకు మ్యాప్స్లో నేను పిన్ చేసి పెడతాను లొకేషన్. ఓకే. సో ఇక్కడ మనం గేజర్స్ తయారు చేస్తూ ఉంటామండి. మేము సీలింగ్ హ్యాంగర్స్ కూడా తయారు చేస్తూ ఉంటాం. సో ముందుగా కస్టమర్లకి, మీ ఛానల్ సబ్స్క్రైబర్స్కి ఈ ప్రోడక్ట్ గురించి అందరికీ తెలిసి ఉండకపోవచ్చు అండి. సో మీ ఛానల్ వాళ్ళకు కూడా, మీ సబ్స్క్రైబర్స్ కూడా ఈ ప్రోడక్ట్ని పరిచయం చేద్దాం. సో ఇక్కడ మనకి 2 మోడల్స్ ఉంటాయండి. సంరక్ష గీజర్స్ కంపెనీ వాళ్ళు 2 మోడల్స్ తయారు చేస్తూ ఉంటారు. ఒకటి ఈకో మోడల్ అండి, రెండోది క్లాసిక్ మోడల్ అండి. ఓకే. సో క్లాసిక్ మోడల్కి ఈకో మోడల్కి డిఫరెన్స్ ఏంటి అంటే, మీకు ఈకో మోడల్ అయితే బటన్ ఉండదండి. ఈకో మోడల్కి బటన్ ఉండదు, క్లాసిక్ మోడల్కి అయితే బటన్ ఉంటుంది. దీన్ని అన్బాక్సింగ్ చేద్దామండి. అన్బాక్సింగ్ చేసి మీకు పూర్తిగా వివరాలు చూపిస్తాను. ఇప్పుడు గేజర్ బాక్స్తో పాటు గ్యారంటీ కార్డు ప్లస్ స్క్రూసు, గేజర్ బిగించుకోవడానికి కావాల్సినటువంటి అన్నీ కూడా మనమే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఇది గ్యారంటీ కార్డు. సార్ ఎన్ని ఇయర్స్ గ్యారంటీ ఇస్తున్నారు సార్? 2 years గ్యారంటీ అండి. 2 years గ్యారంటీ ఇస్తున్నారు సార్. సో మొత్తం మనకు అన్ని విత్ ఐఎస్ఐ మార్క్ కూడా మనకు కనిపిస్తుంది క్లియర్గా. సో గేజర్ ఈ విధంగా ఉంటుందండి గేజర్ అనేది. సార్ ఇది క్లాసిక్ మోడల్ సార్? ఇది ఈకో మోడల్, ఇది క్లాసిక్ మోడల్ అండి. బటన్ ఉంది కాబట్టి ఇది క్లాసిక్ మోడల్. బటన్ లేని మోడల్ కూడా చూపిస్తాను మీకు. ఈకో మోడల్ కూడా గ్యారంటీ కార్డు, గేజర్ బిగించుకోవడానికి కావాల్సిన కూడా మనకి 2 years వారంటీతో వస్తుంది. అవునండి. ప్లస్ పైప్ ఇవ్వటం జరుగుతుంది. ఓకే. తర్వాత అడాప్టర్ ఇవ్వటం జరుగుతుంది. సో గేజర్ బిగించుకోవడానికి కావాల్సిన ప్రతి ఐటమ్ కూడా కంపెనీ ఇవ్వడం జరుగుతుందండి. అంటే మీరు బజార్కి వెళ్ళి ఎక్కడ ఏమి తెచ్చుకునే అవసరం లేదు. గేజర్ మీరు ఇంటికి రాగానే మీరే బిగించేసుకోవచ్చు. ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. క్లాసిక్ ఈకో మోడల్ అయితే ఈ విధంగా ఉంటుంది, క్లాసిక్ మోడల్ అయితే బటన్ ఉంటుంది. డిఫరెన్స్ అనేది మీకు అర్థమవుతుందా? సో వాడకం కానివ్వండి, ఫిట్టింగ్ కానివ్వండి, 2 కూడా సేమ్ అండి. వాడుకునేటం అంతా కూడా సేమ్. ఇప్పుడు ఎలా వాడుకోవాలి ఏంటనేది నేను డెమో పాయింట్ దగ్గర మీకు చూపిస్తానండి. ఓకే సార్. ఇంకొక క్వశ్చన్ సార్, ఇప్పుడు మార్కెట్లో ఆల్రెడీ గేజర్స్ ఉన్నాయి మనకి, దానికి మన దానికి డిఫరెన్స్ ఏంటి, అసలు దీన్ని ప్రవేశపెట్టడంలో ఉద్దేశం? ఇప్పుడు ఏంటంటే అండి, స్టోరేజ్ గేజర్స్ ఉండేవండి ఇంతకుముందు. స్టోరేజ్ గీజర్స్ అంటే 15 లీటర్లు, 20 లీటర్లు, 25 లీటర్లు ఇట్లా స్టోరేజ్ గీజర్స్ ఉండేవి. మనకి వేడి నీళ్లు కావాలి అంటే కనీసం 15 నిమిషాల ముందు స్విచ్ ఆన్ చేసి పెడితే 15 నిమిషాల తర్వాత మనకు వేడి నీళ్ళు రెడీ అవుతాయి. అంటే ఒక్క మనిషి స్నానం చేయాలన్నా మీరు 20 లీటర్లు, 25 లీటర్లు నీళ్లు మొత్తం కాయాల్సిందే. వెయిట్ చేయాలి. 25 లీటర్లు కాశారు, లేదు 20 లీటర్లు కాశారు, దాంట్లో మీరు 10 లీటర్లు తీసుకుంటారు, మిగతా చన్నీళ్ళు కలుపుకుంటారు, రిమైనింగ్ 10 లీటర్లు మిగిలిపోతున్నాయి.
అవి వాడలేదనుకోండి, మీరు పవర్ కన్జ్యూమ్ చేశారు దానికోసం, వాడుకోవట్లేదు అంటే ఏమవుతుంది, అక్కడ పవర్ వేస్టేజ్ అవుతుంది. సో మరి ఇంకా వేడి నీళ్ళు బకెట్లో పెట్టుకునే హీటర్ రాడ్ కూడా ఉంటుంది. బకెట్లో హీటర్ రాడ్ పెట్టుకునే కాసుకునేది చాలా ప్రమాదకరం అండి. కస్టమర్స్కి ఇదంతా కూడా తెలుసండి, వాళ్ళకి కస్టమర్స్ కూడా తెలుసు. ఇప్పుడు బకెట్లో హీటర్ రాడ్ పెట్టామనుకోండి, పిల్లలు దానికి తగలకుండా ఒక మనిషి దాని ఎదురు కూర్చోవాలి, అలా కాసి కూర్చోవాలి, అంటే కాపలా కూర్చోవాలి, అంటే దానికి తగలకుండా చూసుకోవాలి. లేదు ముసలి వాళ్ళు కనపడక అటు ఇటు తిరుగుతా దానికి తగిలి ప్రమాదం జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయండి. తర్వాత మూడో విషయం ఏంటంటే, ఇప్పుడు బకెట్లో హీటర్ రాడ్ పెడతారు కదా, ఇమ్మర్షన్ రాడ్ అంటారండి. బకెట్లో ఆ ఇమ్మర్షన్ రాడ్ పెట్టి 15 నిమిషాల పాటు మీరు వెయిట్ చేయాలి. తర్వాత సపోజ్ బకెట్లో హీటర్ రాడ్ పెట్టేసి మనం ఏదో న్యూస్ పేపర్ చూసుకుంటానో లేదు పక్కన వాళ్ళు ఎవరన్నా వస్తా మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, 15 నిమిషాలు పెడితే సరిపోయేది, మనం 25 నిమిషాలు కూడా పెడతాం. పవర్ వేస్టేజ్ అంటే 10 నిమిషాల పాటు మీకు పవర్ వేస్టేజ్ అయింది. సో ఈ విధంగా మనకి ఏ ఐటమ్ చూసుకున్నా కానీ పవర్ వేస్టేజ్ ఉందండి. దీంట్లో వచ్చేటప్పటికి పవర్ సేవింగ్ ఉంటుందండి. అంటే మీరు ఒక మగ్గు తీసుకున్నారనుకోండి, ఒక మగ్గుకే కరెంట్ ఖర్చు అవుతుంది, లేదు ఒక బకెట్ తీసుకుంటే ఒక బకెట్కే ఖర్చు అవుతుంది, వేస్టేజ్ మాత్రం ఉండదు. అంటే మీరు స్టోరేజ్ గీజర్ వాడుతున్నారు లేదు ఇమ్మర్షన్ వాడుతున్నారు అంటే అవి వాడే బదులు ఇవి వాడితే కనుక మీకు 30% కరెంట్ సేవ్ అయినట్టేనండి. అంటే కరెంటు బిల్లు మీకు ప్రతి నెల వచ్చే కరెంటు బిల్లులో 30% కరెంటు బిల్లు తగ్గిపోతుంది. సో ఇది ఎట్లా వాడాలి ఏంటనేది మీ దగ్గర డెమో పాయింట్ దగ్గర చూపిస్తానండి. ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు ఒక పైప్ లాంటిది అంటే నార్మల్ గీజర్ స్టోరేజ్ గీజర్ కాకుండా ఇంకోటి మనం మాట్లాడుకున్నాం, అది చాలా ప్రమాదకరమైన విషయం. మనదే మరి ఎటువంటి ప్రమాదం లేకుండా ఉంటుందా? మీ చేత చూపిస్తాను సార్, అన్నీ కూడా మీ చేత చూపిస్తాను. నేను మీ మీదే ప్రయోగం చేసి చూపిస్తాను. అంటే మీ ఛానల్ కాబట్టి మీ సబ్స్క్రైబర్స్ మీరు చెబితేనే బాగుంటుంది. సో ఫస్ట్ గీజర్ని ఏ విధంగా ఫిట్ చేసుకోవాలి ఏంటనేది చూద్దామండి. ఫస్ట్ గీజర్ని బిగించుకోవడానికి మనకు కావాల్సింది ఏంటి అంటే 16 యాంప్ సాకెట్ అండి. 16 యాంప్ సాకెట్ అవసరము. తర్వాత వచ్చేటప్పటికి చన్నీళ్ళు వచ్చే ట్యాప్ ఒకటి కావాలండి. చన్నీళ్ళు వచ్చే ట్యాప్ ఒకటి, 16 యాంపియర్ సాకెట్ ఒకటి, ఈ రెండు ఉంటే మీరు గీజర్ని ఎక్కడైనా బిగించుకోవచ్చు అండి. అంటే మీ బాత్రూంలో కానివ్వండి, మీ వాష్ ఏరియాలో కానివ్వండి, మీ వంటగదిలో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి ఈ గీజర్ని ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు. కావాల్సిందల్లా 16 యాంపియర్ సాకెట్, చన్నీళ్ళు వచ్చే ట్యాప్ ఉంటే చాలండి. ఇది మీరు గీజర్ని బిగించుకునేటప్పుడు చాలా తేలికండి. గీజర్ని బిగించుకోవడం కూడా చాలా తేలిక. ఫస్ట్ చూడండి, చన్నీళ్ళు వచ్చే ట్యాప్కి పైప్ కనెక్షన్ ఇచ్చాను. ఇక్కడ 2 స్క్రూలు మనం ఫిట్ చేసుకున్నాము. ఈ 2 స్క్రూలకి మీరు తగిలించుకోవడమేనండి, జస్ట్ అలా పెట్టేసుకోవడమే. పైన ప్లగ్కి వైర్ గుచ్చేసుకున్నాం. సో ఈజీగా ఎవరైనా ఫిట్ చేసుకోవచ్చు. ఈ 2 ఉంటే ప్లగ్ పాయింట్, చన్నీళ్ళు వచ్చే ట్యాప్ ఉంటే మీ ఇంట్లో మీరే బిగించుకోవచ్చు, అంత తేలిగ్గా ఉంటుంది. కంపెనీ కూడా మనకి పైప్ అన్ని ఇచ్చేస్తుందండి. ప్లగ్ కాడి నుంచి ఇది కాడి నుంచి అడాప్టర్ కాడి నుంచి అన్ని కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఈవెన్ స్క్రూస్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. గీజర్ని తగిలించుకునేటప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు బాత్రూంలో బిగించుకుంటున్నారు అనుకోండి, గీజర్ని కనీసం 4.5 నుంచి 5 అడుగుల ఎత్తులో బిగించుకోవాలండి. ఎందుకంటే బాత్రూంలో మనం స్నానం చేస్తూ ఉంటాం కాబట్టి తక్కువ ఎత్తులో బిగించుకున్నారనుకోండి మనం వాడుకునే నీళ్లు దాని మీద పడతాయి. కాబట్టి కంపెనీ ఏం సజెస్ట్ చేస్తుంది అంటే 4.5 నుంచి 5 అడుగుల ఎత్తులో మీరు గీజర్ని బిగించుకోవాలి అని కంపెనీ సజెస్ట్ చేస్తుంది. దీనివల్ల ఏంటంటే వస్తువు బాగుంటుంది, మనకి సేఫ్టీ. కరెంట్ వస్తువు మీద నీళ్లు పోయలేం కదా, సో అందువల్ల సేఫ్టీ కూడా ఉంటుంది. ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే గీజర్ కొనుక్కున్నారు, గీజర్ ఫిట్ చేసుకోబోయే ముందు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే 4.5 నుంచి 5 అడుగుల ఎత్తులో బిగించుకోవాలి. ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ నీళ్ళు వదులుకోవాలండి. ఫస్ట్ గీజర్ ఖాళీగా ఉంటుంది కాబట్టి మనం ఫస్ట్ ప్లగ్ గుచ్చకూడదండి. దీంట్లోంచి నీళ్ళు వచ్చేటప్పుడు మాత్రమే మనం ఫస్ట్ టైం అండి, గీజర్ ఖాళీగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ టైం యూస్ చేసినప్పుడు మాత్రం ఇది గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. అవును, ఈ విధంగా చన్నీళ్ళు వచ్చేటప్పుడు ప్లగ్ గుచ్చుకొని మనం స్విచ్ ఆన్ చేసుకోవాలండి. స్విచ్ ఆన్ చేసుకున్నప్పుడు మీకు గ్రీన్ లైట్ వెలుగుతుందండి. గ్రీన్ లైట్ వెలుగుతుంది అంటే దాని అర్థం ఏంటంటే ఆల్రెడీ వేడి నీళ్లు రావటం అనేది స్టార్ట్ అయింది అని మనకి అర్థం అండి. సో ఇప్పుడు మీరు చూడండి, సెకండ్స్లోనే ఆల్రెడీ వేడి నీళ్ళు స్టార్ట్ అయిపోయింది. హాట్ వాటర్. ఇందాక సార్ చెప్పినట్టుగా మనకి ఎటువంటి వేడి పెరుగుతూ పోతుందండి. నెక్స్ట్ షాకేజ్ కూడా ఎటువంటిది అలాంటిది ఏం లేదు. ఇప్పుడు మీరు చేయి పెట్టి చూడండి, బాగా హీట్ ఎక్కిపోయింది. అవునవును, అంటే దాదాపు 1/2 నిమిషంలోనే మీకు బాగా వేడిగా రావడం స్టార్ట్ అయిపోయింది. సో ఈ విధంగా మీకు ఎన్ని నీళ్ళైనా తీసుకోవచ్చు అండి. అంటే 10 లీటర్లు, 20 లీటర్లు, 30 లీటర్లు, 100 లీటర్లు ఎన్నైనా తీసుకోవచ్చు. అంటే లిమిట్ ఏం లేదండి, మీకు ఎన్ని కావాలో అన్ని తీసుకోవడం అంతే. సో ఈ విధంగా మీకు రన్నింగ్లో ఉందండి. ఇది డెమో పాయింట్, పూర్తిగా నేను చెప్తున్నాను చూడండి. ఇక్కడ మీరు ట్యాప్ స్లో చేస్తేనేమో వేడి పెరిగిద్దండి,
అంటే ఇప్పుడు సపోజ్ కొంతమంది బాగా వేడి నీళ్లు పోసుకుంటారు, కొంతమంది ఏంటంటే తక్కువ వేడి పోసుకుంటారు. దానికి అడ్జస్ట్మెంట్ అంతా కూడా ట్యాపేనండి. అవును, ఎందుకంటే లోపల క్వాంటిటీ తగ్గుతుంది కాబట్టి వాటర్ క్వాంటిటీ హీట్ పెరుగుతాం. మీరు వెళ్ళే దార అనేది తగ్గించారనుకోండి హీట్ పెరిగిపోతుంది. దార అనేది తగ్గింది అనుకోండి మీకు వేడి పెరుగుతుంది. దార పెంచారనుకోండి వేడి తగ్గుతుంది. మీకు ఏ వేడి కావాలో ఆ వేడి చూసుకోవడం, ఈ వేడి సరిపోతుంది అంటే ట్యాప్ అట్లా వదిలేసేది. వేడైతే ఇప్పుడు అయితే బ్రహ్మాండం సరిపోతుంది ఈ వేడి అయితే. ఈ విధంగా మీరు గేజర్ని వేడి నీళ్లు కావాలంటే వేడి నీళ్లు, తక్కువ వేడి కావాలంటే తక్కువ వేడి అనేది మీరు తీసుకోవచ్చు అండి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీకు ఎన్ని నీళ్లు కావాలో అన్ని నీళ్లు తీసుకున్నాక మీరు ఫస్ట్ స్విచ్ ఆఫ్ చేయాలండి. స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మీకు 2 లీటర్ల వరకు వేడి నీళ్ళు వస్తూనే ఉంటాయి. అంటే మనకి పవర్ అనేది వేస్టేజ్ కాదు ఇక్కడ. అంటే సపోజ్ మీరు 15 లీటర్ల బకెట్ వాడుతున్నారు అనుకోండి, 13 లీటర్లు వేడి నీళ్ళు తీసుకోగానే మీరు స్విచ్ ఆఫ్ చేసేసారు అనుకోండి, దీంట్లో ఉన్న 2 లీటర్లు వేడి నీళ్ళు కూడా బయటకు వచ్చేస్తాయి. అది కూడా పవర్ సేవింగ్, పవర్ సేవింగ్ అవుతుంది. ప్లస్ లైఫ్ ఎక్కువ వస్తుందండి. గీజర్లో వేడి నీళ్ళు ఉన్నాయి అనుకోండి మీకు లైఫ్ తగ్గిపోతుంది. వేడి నీళ్ళు మొత్తం బయటకు వచ్చేసిన తర్వాత మనం ట్యాప్ కట్టేసామనుకోండి గీజర్ యొక్క లైఫ్ కూడా పెరుగుతుంది. అంటే గీజర్ లైఫ్ అనేది కంపెనీ 6 సంవత్సరాల పాటు ఇస్తుందండి. ప్లస్ 2 ఇయర్స్ గ్యారంటీ ఇస్తుందండి. 2 ఇయర్స్లో మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఏంటి సార్ దీంట్లో వచ్చేటప్పటికి చెడిపోయేది ఏమి ఉండదండి. దీంట్లో ఉండేది ఏంటంటే ఏ కంపెనీ గీజర్ తీసుకున్నా మీకు లోపల ఉండేది 2 ఐటమ్స్ అండి. ఒకటి ఎలిమెంట్, రెండోది థర్మోస్టాట్. ఈ 2 ఉంటాయండి. ఒకవేళ ఎలిమెంట్ పోయిందనుకోండి ఎలిమెంట్ కంపెనీ మార్చేస్తుంది. లేదు థర్మోస్టాట్ పోయిందనుకోండి థర్మోస్టాట్ కంపెనీ మార్చేస్తుంది. సో దీంట్లో ఇంతకంటే కంప్లైంట్ వచ్చేది ఏమీ లేదండి. సో ఈ విధంగా గీజర్ను వాడుకోవాలి. మనకి 2 ఇయర్స్ గ్యారంటీ తెస్తున్నాం. ఇందాక మీరు అడిగారు సార్ కరెంట్ షాక్ ఏమన్నా కొడుతుందా సార్ అని. ఇప్పుడు చూడండి మీరే పట్టుకొని చూడండి. నేను స్విచ్ ఆన్ చేశాను, గీజర్ ఆన్ అయింది. ఇప్పుడు మీరు పట్టుకోండి, ఇక్కడ చేయి పెట్టండి, చూశారు. ఎక్కడైనా పట్టుకొని చూపించండి మీరు. ఓకే, గీజర్ పట్టుకున్నా కానీ లేదు ప్రాబ్లం. అంటే కొంతమంది పిల్లలు ఉన్నారండి మా ఇంట్లో, ఈ గీజర్ వల్ల ఏదైనా ఉపయోగం ఏదైనా నష్టం జరుగుతుందా అని అడగచ్చండి. వాళ్ళు కూడా ఎవరైనా ధైర్యంగా వాడుకో, పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ముసలోళ్ళు కానివ్వండి, ఆడవాళ్ళు కానివ్వండి. నేనైతే ఇది ఊహించలేదు, ఓన్లీ వాటర్ వరకు అనుకున్నాను కానీ గీజర్ కూడా పట్టుకొచ్చి అనుకోలేదు. అంటే నేను కొద్దిగా నీళ్లు కూడా పోయట్లేదండి. చూడండి వంటగదిలో ఏదైనా పని చేసుకోవడానికి వెళ్తారు లేడీస్ అయితే, లేదు జెంట్స్ ఎవరైనా వస్తే మాట్లాడడానికి వెళ్తారు. ఈ విధంగా గీజర్ రన్నింగ్లో పెట్టేసి వెళ్ళిపోతారండి. ఇట్లా వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందంటే మన ఓవర్ హెడ్ ట్యాంక్లో వాటర్ అయిపోవచ్చు అండి. చెప్పలేం కదా ఎప్పుడు అయిపోతుందో. కాబట్టి వాటర్ అయిపోయినాయి అనుకోండి ఆటోమేటిక్గా గీజర్ అనేది ఆగిపోతుంది. చూడండి ఇప్పుడు 30 సెకండ్స్లో దీనికి వాటర్ రావట్లేదు అనుకోండి, 30 సెకండ్స్లో గ్రీన్ లైట్ నుంచి రెడ్ లైట్కి వెళ్ళిపోతుంది. వాటర్ వెళ్ళట్లేదు ఇప్పుడు దీంట్లో, ఆపేసాం. వాటర్ వెళ్ళట్లేదు గీజర్లోకి. 30 సెకండ్స్లో వాటర్ ఎప్పుడైతే గీజర్ లోపలికి వెళ్ళటం లేదో అప్పుడు గ్రీన్ లైట్ నుంచి రెడ్ లైట్కి వచ్చేస్తుంది. 30 సెకండ్స్లో చూడండి ఇప్పుడు గ్రీన్ లైట్ వెలుగుతూ ఉంది, 30 సెకండ్స్లో మీకు రెడ్ లైట్కి వచ్చేస్తుంది. రెడ్ లైట్కి వచ్చేసిందా? రెడ్ లైట్కి వచ్చింది అంటే దాని అర్థం ఏంటి అంటే గీజర్ కరెంటు తీసుకోవడం ఆపేసిందండి. అక్కడ కూడా పవర్ సేవింగ్ చేస్తున్నాం. గీజర్ అనేది కరెంటు తీసుకోవడం ఆపేసింది. ఇప్పుడు మీరు వచ్చి చూసుకున్నారు, రెడ్ లైట్ వెలుగుతూ ఉంది అనుకున్నారు. ఫస్ట్ మీరు ఏం చేయాలి? స్విచ్ ఆఫ్ చేయాలి. స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత దీంట్లో వేడి నీళ్లు ఉంటాయండి. అంటే గీజర్ రన్నింగ్లో పెట్టేళ్ళారు కదా, దీంట్లో వేడి నీళ్లు ఉంటాయి. వేడి నీళ్లు ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఆ వేడి నీళ్లు బయటికి తీయాలండి. అంటే మనం వాటర్ కనెక్షన్ మళ్ళీ ఇవ్వాలి, వాటర్ పంపించాలి. ఈ వాటర్ పోయేటప్పుడు దీని లోపల ఉన్న వేడి నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి. ఈ వేడి నీళ్లు బయటకు వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఈ బటన్ నొక్కాల్సి ఉంటుందండి. ఈ కస్టమర్స్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, దీని లోపల వేడి నీళ్లు ఉన్నప్పుడు ఈ బటన్ నొక్కకూడదు. ఈ వేడి నీళ్ళన్నీ బయటికి తీసిన తర్వాత మాత్రమే ఈ బటన్ నొక్కాలి. ఎందుకు అంటే లోపల థర్మోస్టాట్ ఉంటుందండి. థర్మోస్టాట్ అనేది వేడిని బట్టి పనిచేస్తూ ఉంటుంది. మీరు వేడిగా ఉన్నాయి అనుకోండి నీళ్లు, మీరు ఎంత నొక్కినా గీజర్ ఆన్ కాదు, ఎందుకంటే లోపల వేడి నీళ్ళు ఉన్నాయి కాబట్టి. సో థర్మోస్టాట్ మళ్ళీ ఆన్ కావాలంటే లోపల ఉన్నటువంటి వేడి నీళ్ళు మొత్తం బయటకు వస్తేనే, ఇప్పుడు చూడండి మొత్తం వచ్చేసినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ బటన్ని సున్నితంగా నొక్కాలి. స్విచ్ ఆన్ చేయండి. స్విచ్ ఆన్ చేసినా రెడ్ లైట్ వెలుగుతూ ఉంది. ఇప్పుడు మనం గీజర్ ఆన్ చేయాలనుకుంటున్నాం, వేడి నీళ్ళు మొత్తం బయటికి తీసాము. ఇప్పుడు మనం ఈ బటన్ నొక్కితే ఆటోమేటిక్గా గ్రీన్ లైట్కి వచ్చేస్తుంది. మళ్ళీ గీజర్ ఆన్ అయినట్టు, మళ్ళీ గీజర్ ఆన్ అయినట్టు. సో ఇక్కడ కరెంట్ వేస్టేజీ కంట్రోల్ చేయబడింది. అంటే మామూలు గీజర్ అయితే ఈకో మోడల్ అయితే ఏమవుతుంది, మీకు గ్రీన్ లైట్ నుంచి రెడ్ లైట్కి వెళ్తుందా, మళ్ళీ మీరు నీళ్ళు వదిలేరనుకోండి లోపలికి చన్నీళ్ళు వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా అది ఆన్ అయిపోద్ది. మీరున్నా లేకపోయినా అది ఆటోమేటిక్గా ఆన్ అయిపోద్ది. ఇదే అనుకోండి ఈ బటన్ నొక్కితేనే ఆన్ అవుతుంది. ఈకో మోడల్ అట్లా కాదు, ఆటోమేటిక్గా లోపల నీళ్లు చల్లబడంగా ఆటోమేటిక్గా ఆన్ అయిపోద్ది మీరున్నా లేకపోయినా. లేదు మళ్ళీ గ్రీన్ లైట్లోకి వచ్చినప్పుడు వేడి నీళ్లు మళ్ళీ స్టార్ట్ అవుతాయి.
మళ్ళీ ఆగిపోద్ది, ఇట్లా ఆన్ ఆఫ్ అయ్యి కరెంట్ అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అదే క్లాసిక్లో అనుకోండి, మీరు వచ్చి నొక్కితేనే మళ్ళీ పవర్ తీసుకోవడం స్టార్ట్ అవుతుంది. సార్ ఇప్పుడు ఇది ఎలా వాడాలో మీకు చెప్పారు. ఇప్పుడు వాడేటప్పుడు ఏదైనా కొన్ని తప్పులు చేయని కూడా ఉంటాను, ఐడియా లేదు కదా. అవును. ఎలా సార్ ఏమున్నాయి అవి? చెయ్యకూడని పనులు అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే అండి, ఫస్ట్ గీజర్ బిగించుకునేటప్పుడు 4.5 నుంచి 5 అడుగుల ఎత్తులో బిగించుకోవడం అనేది చేయాలి కంపల్సరీ. అంటే తక్కువ ఎత్తులో బిగించకూడదు. ఫస్ట్ టైం గీజర్ బిగించుకుంటున్నారు, గీజర్ బిగించుకునేటప్పుడు ప్లగ్ ఆఫ్లో ఉందా లేదా చూసుకోవాలండి. లేదు ఫస్ట్ నీళ్లు వదిలిన తర్వాతే ప్లగ్ గుచ్చుకోండి. ఎందుకంటే ఫస్ట్ టైం మీరు గీజర్ వాడేటప్పుడు దీంట్లోంచి చన్నీళ్ళు వచ్చేటప్పుడు మాత్రమే ప్లగ్ గుచ్చుకొని స్విచ్ ఆన్ చేసుకోవాలి. నీళ్లు వదలకుండా స్విచ్ ఆన్ చేయకూడదు. ట్యాంక్ ఖాళీగా ఉంటుంది, మీరు స్విచ్ చేయగల ఎలిమెంట్ హీట్ ఎక్కిపోతూ ఉంటుంది, ఏం జరుగుతుందండి, మెల్ట్ అయిపోతుంది. లేదు ఇప్పుడు మీరు హీటర్ రాడ్ ఉంది సార్, బకెట్లో నీళ్లు లేవు, హీటర్ రాడ్ పెట్టారు, ఏమవుద్ది? ఏ కంపెనీ గీజర్ అయినా, సంరక్ష కంపెనీదే కాదండి, ఏ కంపెనీ గీజర్ అయినా సరే ట్యాంక్ ఫుల్ అయిపోయిన తర్వాత మాత్రమే ప్లగ్ గుచ్చుకొని స్విచ్ ఆన్ చేసుకోవాలి. మూడో పాయింట్ ఏంటంటే, మీరు ట్యాప్ స్లో చేస్తే వేడి పెరుగుతుంది, ట్యాప్ ఫాస్ట్ చేస్తే వేడి తగ్గుతుంది. తర్వాత ఇప్పుడు మీరు సపోజ్ స్విచ్ ఆన్ చేసి మర్చిపోయి వెళ్ళిపోయారు, లేదు ట్యాంక్లో నీళ్ళు అయిపోయినాయి, గ్రీన్ లైట్ నుంచి రెడ్ లైట్కి వచ్చిన తర్వాత మీరు టకటక ఈ బటన్ నొక్కకూడదండి. ఫస్ట్ మీరు స్విచ్ ఆఫ్ చేయాలి, స్విచ్ ఆఫ్ చేసి ట్యాప్ వదిలి లోపల ఉన్న వేడి నీళ్ళు మొత్తం బయటికి తీసేయాలి, బయటికి తీసేసిన తర్వాత ఈ బటన్ నొక్కాలి, అప్పుడు మనకి స్టార్ట్ అవుతుంది. వేడి నీళ్లు తీయకుండా బటన్ నొక్కకూడదు. తర్వాత ఇంకో 4వ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే, ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే దీనికి పైప్ పెట్టుకుందామని, లేదంటే షవర్ కలుపుకుందామని ఇట్లాంటి ఆలోచనలు చేస్తూ ఉంటారండి. ఇది ఇట్లానే వాడాలండి. దీనికి అవుట్పుట్కి ఎటువంటి పైప్ లైన్లు కానివ్వండి, ఎటువంటి బ్లాకేజెస్ కానివ్వండి, ఎటువంటి కంట్రోల్స్ కానివ్వండి దీనికి పెట్టకూడదు. ఏ విధంగా ఇచ్చిందో ఇది డైరెక్ట్గా ఇక్కడ నుంచి వచ్చే నీళ్ళు డైరెక్ట్గా బకెట్లో పట్టుకొని వాడుకోవాలి. సో నేనైతే ఎంపీ రావు గారికి ఒక మాట అయితే చెప్పాను, సార్ మా సబ్స్క్రైబర్స్కి నేను ఏదైనా చెప్తే జెన్యున్గా ఉండాలి, సో మన దగ్గర కూడా ఓన్లీ క్వాలిటీ ఉండాలి. ఎందుకంటే మనం బయట చూసాం, లోపల ఏం కాంప్లైంట్స్ వాడేమని నేను చూడలే. సార్ని అయితే నేను గట్టిగా బలంగా అడగడం జరిగింది. సార్ ఏమన్నారంటే, మీకు ఇందాక ఎలా అయితే నేను వాటర్ షాక్ కొట్టదని ఎలా ప్రూవ్ చేశాను, నాది క్వాలిటీ ప్రొడక్ట్ మీకు ప్రూవ్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సరే చూపించండి సార్ అయితే అన్నాను. సో సార్ చెప్పండి సార్ మనది క్వాలిటీ అని ఎలా చెప్తారు. ఇంకోటి ఏంటంటే, మార్కెట్లో ఇలాంటి ప్రోడక్ట్ ఇంకా తక్కువ రేటు దొరుకుతున్నాయి, మనం క్వాలిటీ వాడుతున్నామని మీరు చెప్పారు, మనకి ఎలా తెలుస్తుంది సార్? ఇప్పుడు క్వాలిటీ దాన్ని బట్టి మీకు విషయం ఏంటంటే సార్, ప్రతి వస్తువు తీసుకోండి, ఏ వస్తువు అయినా తీసుకోండి, మీరు వాడే చెప్పుల కాడి నుంచి, మీరు వాడే పెన్ను కాడి నుంచి, మీరు వాడే మొబైల్ దగ్గర నుంచి ఏదైనా తీసుకోండి, తక్కువ రేట్ ఉంటుంది, మీడియం రేట్ ఉంటుంది, హై రేట్ ఉంటుందండి. ఏ వస్తువుకైనా ఉంటుంది. ప్రత్యేకంగా గీజర్కి అనేం లేదండి. కాకపోతే ఇక్కడ వాడే మెటీరియల్ని బట్టి, వాడే టెక్నాలజీని బట్టి రేట్లు అనేవి మారుతూ ఉంటాయండి. సో ఇట్లానే ప్రతి వస్తువులో కూడా మనం వాడేటువంటి మెటీరియల్, మనం వాడేటువంటి టెక్నాలజీని బట్టి రేట్లు అనేవి మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనం తయారు చేస్తున్నది ఎలిమెంట్ బేస్డ్ టెక్నాలజీ, అంటే దీంట్లో ఎలిమెంట్ ఉంటుంది, థర్మోస్టాట్ ఉంటుంది, వీటి బేస్ని చేసుకొని మనం తక్కువ రేట్లో వస్తాయండి. 900 రూపీస్, 1000 రూపీస్, ఇట్లా 1100 రూపీస్ ఇట్లా కూడా వస్తూ ఉంటాయి. వాటిలో ఏంటంటే కార్బన్ ప్లేట్ టెక్నాలజీ వాడతారండి. కార్బన్ ప్లేట్ టెక్నాలజీ అంటారు. అంటే మీకు అది ఫస్ట్లో దాదాపుగా ఒక 30 ఇయర్స్ బ్యాక్ నుంచి అది ఉందండి. ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ నుంచి కస్టమర్స్ ఎవరు వాడట్లేదు. అయితే ఆ టెక్నాలజీ అనేది కొంత రేటు తక్కువగా ఉంటుంది. రెండోది వచ్చేటప్పటికి కార్బన్ ప్లేట్ టెక్నాలజీ వల్ల రేటు తగ్గుతుంది. రెండోది వచ్చేటప్పటికి మనం వాడేటువంటి మెటీరియల్ ISI కాంపోనెంట్స్ కాదనుకోండి, రేట్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. క్వాలిటీ కాదు. ఈ ISI మెటీరియల్లో కూడా వెయిట్ తగ్గిపోయినా కానీ మీకు రేటు తగ్గిపోతుంది. సో ఇట్లా కొన్ని పరిస్థితుల వల్ల క్వాలిటీ వస్తుంది, కొన్ని మార్చేసామనుకోండి క్వాలిటీ తగ్గిపోతుంది. ఇప్పుడు చూడండి సార్, సింపుల్గా మీకు చెప్తాను. ఇప్పుడు మన గీజర్కి ఇక్కడ స్క్రూలు వచ్చినాయి కదా. అవును సార్, స్క్రూలు. వీటి బదులు నేను ఐరన్ వాడాను అనుకోండి, ఇవి ఐరన్ అనమాట. ఓకే, ఐరన్ వాడాను అనుకోండి, అలాగే కనిపిస్తాయి కూడా. ఐరన్ వాడాను అనుకోండి రేటు తగ్గిపోతుంది. సపోజ్ నేను స్టీల్ వాడాను అనుకోండి రేట్ పెరిగి, స్టీల్ వాడాను అనుకోండి, ఇప్పుడు చూడండి ఇది పట్టుకోవాలి కదా, పట్టుకోవట్లేదు అంటే ఇవి స్టీల్ వాడుతున్నాను నేను, అంటే ఇవి వాడటం వల్ల రేటు పెరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు మీకు పైపు చూపిస్తాను చూడండి. ఈ పైపు వాడాను అనుకోండి, ఇది చాలా హార్డ్గా ఉంది, ఇది చాలా స్మూత్గా ఉంది అని తెలిసిపోతుంది మీకే. ఇది ఎలా అంటే ఇరిగిపోయాం.
రేటు ఆటోమేటిక్గా తగ్గించేయచ్చు నేను కూడా. అంటే ఈ క్వాలిటీ మెటీరియల్ నేను ఇవ్వకుండా తక్కువ క్వాలిటీ ఇచ్చాను అనుకోండి రేటు తగ్గిపోతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు చూడండి ఎలిమెంట్ అనేది మీకు చూపిస్తాను. ఇది మనది ఐఎస్ఐ మార్కు చూడండి సార్ మీరు. ఐఎస్ఐ మార్కు అంటే మరి ఎంత కెమెరాకి ఎంత అవుతుందో తెలియదు కానీ సో ఇక్కడ ఐఎస్ఐ మార్క్ అయితే మీకు కనిపిస్తుంది కదా. సో ఇది మనం వాడేసారు ఇది. ఓకే ఇప్పుడు చూడండి దీని వెయిట్ చూడండి. ఇది ఐఎస్ఐ మార్క్ ఎలిమెంటు 334 334 గ్రాముల బరువు అనేది మనం వాడేటువంటి ఎలిమెంట్ యొక్క బరువు అండి. అంటే 1 గ్రాము అటు ఇటుగా వస్తూ ఉంటుందిలేండి. 334 గ్రాముల ఎలిమెంట్ వెయిట్. అదే వేరే కంపెనీ చూపిస్తా చూడండి 274. అంటే ఎన్ని గ్రాముల డిఫరెన్స్ ఉంది? దాదాపుగా 60 గ్రాముల డిఫరెన్స్ వస్తుంది. అంటే ఈ 60 గ్రాములది వాడాను అనుకోండి నేను, మీకు రేటు తగ్గిపోద్దిగా. ప్లస్ 60 గ్రాములు తగ్గించడంతో పాటు దీని మీద ఐఎస్ఐ లేకుండా నేను వాడాను అనుకోండి ఇంకా రేటు తగ్గిద్దిగా. థర్మోస్టాట్స్ అండి ఇవి మనం వాడేటువంటి థర్మోస్టాట్. ఇది గీజర్ యొక్క గుండెకాయ లాంటిది. ఇది బాగుంటేనే మీకు గీజర్ బాగా పనిచేస్తుంది. ఇప్పుడు చూడండి వీళ్ళు వచ్చేటప్పటికి మీకు చూడండి సమానంగా పెట్టానా, వీళ్ళు 4 ఇంచులు వాడుతున్నారు, మనం 5 ఇంచులు వాడుతున్నాం. అంటే నేను కూడా 4 ఇంచులు వాడాను అనుకోండి తగ్గిపోద్ది కదా. ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడు గీజర్ బయట చూసాం కానీ లోపల చూడం. కానీ ఏదైతే మనకు ఇప్పుడు మనిషికి అవయవాలు ఎలాగో కారుకి ఇంజిన్ ఎలాగో దీనికి అలాగా ఇప్పుడు ఇది 4 ఇంచులు వాడితే నా కాస్ట్ తగ్గిపోద్ది కానీ పెర్ఫార్మెన్స్ పడిపోద్ది. సో ఈ విధంగా మనం క్వాలిటీ వాడుతూ ఉంటాం. ఇది ఉందో చూసారా, ఇది లోపల అంతా కూడా కాపర్ మెటీరియల్ అండి. ఈ కాపర్ మెటీరియల్లో మీకు ఏమైనా ఐడియా ఉందా? మార్కెట్లో ఒరిజిన్ మెటీరియల్ డూప్లికేట్ మెటీరియల్ దొరికిద్దని మీకు ఏమైనా ఐడియా ఉందా? ఇప్పుడు సపోజ్ ఒరిజిన్ మెటీరియల్ అనుకోండి కేజీ వచ్చేటప్పటికి 675 రూపాయల కాడికి ఉంటుందండి. అదే రీసైకిల్డ్ మెటీరియల్ తీసుకున్నాను అనుకోండి 450 రూపాయలకి వచ్చేస్తుందండి. 200 తగ్గిపోతుంది, 200 పైన తగ్గిపోతాయి. అంటే మరి మేము 6 ఇయర్స్ లైఫ్ ఇవ్వాలంటే మేము ఒరిజిన్ మెటీరియల్ వాడాలనా లేదంటే రీసైకిల్డ్ మెటీరియల్ ఇవ్వాలన్నా? ఒరిజినల్ వాడాలి. సో ఇన్ని రకాలుగా మేము ప్రతి ఒక్కటి కేర్ తీసుకుంటామండి. రెండోది వచ్చేటప్పటికి ఇది ఫైబర్ అండి. ఈ ఫైబర్లో ఒరిజిన్ వచ్చేటప్పటికి కేజీ ఉంటుంది. ఈ గేజర్ షైనింగ్ ఉందా మీకు? అవును సార్, గేజర్ షైనింగ్ ఉందా మీకు? ప్లస్ ఈ గేజర్ షైనింగ్ రావాలి అంటే ఒరిజిన్ మెటీరియల్ వాడాలి మేము. ఓకే ఫైబర్ ఇది కేజీ వచ్చేటప్పటికి 160 రూపాయలు ఉంటుంది. అదే కనుక మేము రీసైకిల్డ్ మెటీరియల్ కనుక వాడామనుకోండి కేజీ 70 రూపాయలకు 65 రూపాయలకి 80 రూపాయలకి ఆ రేంజ్లో వచ్చేస్తుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే మేము ఒరిజిన్ మెటీరియల్ వాడటం, ఐఎస్ఐ మార్క్ ఎలిమెంట్స్ వాడటం ప్లస్ ఒరిజిన్ మెటీరియల్ వాడటం వల్ల మా కాస్ట్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుందండి. అంటే కస్టమర్ రేటు దగ్గర ప్రాబ్లం లేదండి. కస్టమర్కి మంచి వస్తువు కావాలనేదే కాన్సెప్ట్ అక్కడ. మంచి వస్తువు కావాలని కస్టమర్ నన్ను అడుగుతున్నప్పుడు నేను ఎందుకు ఇవ్వాలి సార్ తక్కువ రేటుది? ఈ విషయంలో మేము ఈ విధంగా క్వాలిటీయే మెయింటైన్ చేస్తామండి. మార్కెట్తో పోలిస్తే 200-300 రూపాయలు ఎక్కువ ఉంటుందండి. నా కస్టమర్ ఎక్కడ కూడా అబ్జెక్షన్ పెట్టట్లా, మీరు క్వాలిటీలో రాజీ పడొద్దనే చెప్తారండి మా కస్టమర్. చూస్తుంటే మనకి సామాన్యులు కూడా దీన్ని అఫోర్డ్ చేయగలరేమో, దీన్ని కొనుక్కోగలరేమో అనిపిస్తుంది. దీని ప్రైజెస్ ఎలా ఉంటాయి సార్? అంటే 2 మోడల్స్. ఇప్పుడు క్లాసిక్ మోడల్ అండి, క్లాసిక్ మోడల్, టాప్ మోడల్, అప్డేటెడ్ మోడల్. అది వచ్చేటప్పటికి ఎంఆర్పి వచ్చేటప్పటికి 2390 రూపాయలు అండి. 2390 రూపాయలు. ఇప్పుడు కంపెనీ ఆఫర్ కింద ఏంటంటే 1890 రూపాయలకి కస్టమర్కి ఇచ్చేస్తుందండి. 1890 రూపాయలకి కస్టమర్కి ఇచ్చేస్తున్నారు. అంటే 500 రూపీస్ డిస్కౌంట్ మీద కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు. అదే ఈకో మోడల్ అనుకోండి, ఓల్డ్ మోడల్. ఈ మోడల్ వచ్చేటప్పటికి 2190 రూపాయలు దాని ప్రైస్ అండి, ఎంఆర్పి ప్రైస్. 500 డిస్కౌంట్ మీద 1690 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. 2 మోడల్స్కి కూడా 2 సంవత్సరాల గ్యారంటీ అండి, 6 ఇయర్స్ లైఫ్ అండి. అంటే క్లాసిక్ మోడల్లో పవర్ సేవింగ్ ఆప్షన్ ఉంది, ఈకోలో పవర్ సేవింగ్ ఆప్షన్ లేదు, అంతే. కొంచెం అప్డేటెడ్ ఇది కాదు, అంతే. వర్కింగ్ అంతా ఒకటే. ఇది 2 సంవత్సరాల గ్యారంటీ ఉంది, అది 2 సంవత్సరాల గ్యారంటీ ఉంది, 6 ఇయర్స్ లైఫ్ ఉందండి. కాంపోనెంట్స్ కూడా వస్తాయి మనకి, అన్ని కాంపోనెంట్స్. సార్ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడైనా కానీ మీ ప్రోడక్ట్ కావాలంటే ఎలా సార్ కొనుక్కోవాలండి? ఎలా సార్? ఆంధ్రాకి వచ్చేటప్పటికి డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచే పంపించేస్తామండి. ఆంధ్రాలో శ్రీకాకుళం దగ్గర నుంచి అనంతపూర్ దాకా ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకున్నట్లయితే డైరెక్ట్గా విజయవాడ నంబర్లు మీకు స్క్రోలింగ్ మీద ఇవ్వడం జరుగుతుంది, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తామండి. అదే తర్వాత వచ్చేటప్పటికి తెలంగాణకి సంబంధించి ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకున్నట్లయితే కనుక తెలంగాణకి సపరేట్గా నంబర్లు ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఇక్కడ ఆంధ్ర నంబర్లు సపరేట్గా ఉంటాయి, తెలంగాణ నంబర్లు సపరేట్గా ఉంటాయి. తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకున్నట్లయితే కనుక తెలంగాణ నంబర్లకు కాల్ చేయండి. ఆంధ్ర వాళ్ళు ఎవరైనా ఆర్డర్లు చేసుకోవాలనుకుంటే ఆంధ్ర నంబర్లకు కాంటాక్ట్ అవ్వండి. సో ఇది కొరియర్ ద్వారా మనకి ఇంటికి అయితే చేరుస్తారు సార్? ఇది
కొరియర్ ద్వారా చేరుస్తామండి. కొరియర్ ద్వారా చేరుస్తాము. ఎవరైనా హైదరాబాద్లో గీజర్ కొనుక్కోవాలంటే మా షోరూమ్కి రావచ్చు. ఇక్కడ రిటైల్గా కూడా సేల్ చేస్తూ ఉంటారు. సపోజ్ హైదరాబాద్ దూర ప్రాంతంలో ఉంటారు అంటే మనది వచ్చేటప్పటికి నాగోల్లో ఉంది, కొంతమంది పటాన్ చెరువులో ఇట్లా కూడా ఉండొచ్చు. వాళ్ళు ఇక్కడ ఇంత దూరం రాలేకపోయినట్లయితే కనుక మేము కొరియర్ ద్వారా కూడా పంపిస్తామండి. మ్యాక్సిమం హైదరాబాద్లో 24 అవర్స్లో వెళ్ళిపోతుంది. లేదు అనుకుంటే మ్యాక్సిమం 48 అవర్స్లో రీచ్ అవుతుంది. లేదు మాకు అర్జెంటుగా కావాలి అనుకుంటే కనుక ఇప్పుడు ఊబర్ వాళ్ళది ఒక పికప్ కూడా ఇస్తున్నారండి. మాకు ఇమ్మీడియట్గా 2 గంటల్లో కావాలి అంటే కనుక ఎక్స్ట్రా 200 రూపాయలు ఎవరైతే పే చేస్తారో వాళ్ళకి వితిన్ 3 అవర్స్ లోపు మేము ఇవ్వగలుగుతాం. చాలా ఫాస్టెస్ట్ డెలివరీ కూడా మనకు అవ్వడం జరుగుతుంది. సార్ ఒక మెయిన్ పాయింట్ మర్చిపోయాను నేను, కరెంటు బిల్ ఏ విధంగా వస్తుంది సార్? ఇది మనకి కరెంటు బిల్ అంటే అండి, కరెంటు బిల్ అనేది 2-3 రకాల మీద ఆధారపడి ఉంటుందండి. ఫస్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు చలికాలం ముందు మీరు అబ్జర్వ్ చేస్తే చలికాలంలో నీళ్లు బాగా చల్లగా ఉంటాయండి. మనం స్టవ్ మీద పెడతాం. స్టవ్ మీద పెట్టినప్పుడు మిగతా టైంలో 10 నిమిషాల్లో కాగే నీళ్లు చలికాలంలో వచ్చేప్పటికి 20 నిమిషాల్లో కాగుతుంది. అవునా? అవును సార్. అవును. సో ఎండాకాలం ఉందనుకోండి, ఎండాకాలంలో బాగా వేడిగా ఉంటాయి, స్టవ్ మీద ఒక 5 మినిట్స్ పెడితే సరిపోతుంది. కారణం ఏంటి అంటే మనం ఇన్పుట్ వాటర్ అంటే గీజర్ లోపలికి పంపిస్తున్న వాటర్ మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుందండి. ఓకే. అంటే ఇన్పుట్ వాటర్ బాగా కోల్డ్గా ఉందనుకోండి 4 బకెట్లకు 1 యూనిట్ తీసుకుంటాం. నార్మల్గా ఉందనుకోండి, నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉందనుకోండి 5 బకెట్లకు 1 యూనిట్ తీసుకుంటుంది. సో అది సార్ ఇప్పుడు మన వీడియో చూసినందుకు మన సబ్స్క్రైబర్స్కి కానీ ఏదైనా ఒక ఆఫర్ లాంటిది ఏదైనా ప్రొవైడ్ చేయాలి. యాక్చువల్గా ఏంటంటే సార్ ఇందాక మీకు చెప్పాను, మన గీజర్ కాస్ట్ వచ్చేటప్పటికి 1890 రూపాయలకి మనం ఇస్తున్నాం. ఈ రేటుకి విజయవాడలో తీసుకున్నా అదే రేటు, లేదంటే ఇక్కడికి వచ్చి తీసుకున్నా అదే రేటు, లేదంటే ఎక్కడికి వెళ్ళినా కానీ మా రేట్ అదే 1890 రూపాయలు. కొరియర్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయి. అవును. ఈ కొరియర్ ఛార్జెస్ అనేవి కస్టమర్ బేర్ చేయాల్సి ఉంటుంది. కానీ ఎవరైతే గోదావరి అబ్బాయి ఛానల్ చూసి లైక్ చేసి కామెంట్ పెడతారో వాళ్ళకి మాత్రం మేము కొరియర్ ఛార్జెస్ తీసుకోమండి. అవి కంపల్సరీ స్క్రీన్ షాట్ పెడితేనే. ఫస్ట్ 10 మందికి 10 మందికి కాదండి, కస్టమర్స్ ఎవరికైనా కానివ్వండి గోదావరి ఛానల్ అని చెప్పేసి, గోదావరి అబ్బాయి ఛానల్ అని చెప్పేసి స్క్రీన్ షాట్ తీసి లైక్ చేసింది కామెంట్ పెట్టింది కనుక మాకు స్క్రీన్ షాట్ పెడితే కొరియర్ ఛార్జెస్ తీసుకోమండి. ఓకే. 1890 రూపీస్కే మేము కొరియర్ కూడా పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మనకి ఈ అవకాశం కల్పించారనమాట ఎంపీ రావు గారు. సార్ మన కంపెనీ గురించి ఎంత చెప్పాం, కొంతమంది కొంచెం ఇంకా అనుమానస్తులు ఉంటారు, ఇంకా లాస్ట్ మిగిలిపోయిన కొంతమంది వాళ్ళకి సిఓడి పెట్టుకుంటారు, అంటే క్యాష్ ఆన్ డెలివరీ. అది ఎలా సార్ ప్రాసెస్? సార్ నేను కస్టమర్స్కి చెప్పేది ఏంటి అంటే డైరెక్ట్గా పేమెంట్ చేసుకోండి, డైరెక్ట్గా తెప్పించుకోండి, ఇబ్బంది లేదు. కంపెనీ దగ్గర మీ క్యాష్ ఎటువంటి ఇబ్బంది లేకుండా పంపిస్తాం. సిఓడి వల్ల ఏంటి అంటే అటు మీరు తిన్నట్టు కాదండి, ఇటు నేను తిన్నట్టు కాదు, మధ్యలో కొరియర్ రోడ్ తినేస్తాడు. మధ్యలో కొరియర్ రోడ్ తినేస్తాడు. అంటే నా కస్టమర్ బాగున్నాడు అనుకోండి నేను హ్యాపీ, నేను బాగున్నాను అనుకోండి నా కస్టమర్ హ్యాపీ. ఎవరో థర్డ్ పార్టీకి 200 రూపీస్ ఇవ్వటం అనేది నా దృష్టిలో వేస్ట్ అండి. ఇంకెవరికైనా నమ్మకం కలగకపోయినట్లయితే కనుక సిఓడి పెట్టుకోవచ్చు. గీజర్ కాస్ట్ 1890 రూపాయలు అండి. 200 రూపాయలు సిఓడి ఛార్జెస్ అండి, అంటే 2090 రూపాయలు అవుతుంది మీకు ఒక గీజర్. సో ఈ 2090 రూపాయలకి మీకు సిఓడికి పంపించడం జరుగుతుందండి. నేను కస్టమర్ని కోరుకునేది ఏంటంటే మీరు డైరెక్ట్గా పేమెంట్ చేసి తెప్పించుకోండి, తక్కువ కాస్ట్లోనే తెప్పించేసుకోండి. అనవసరంగా కొరియర్ కంపెనీలను బాగు చేయొద్దండి. ఎందుకంటే లక్షల గేజర్లు అమ్మారు, కంపెనీ ఇంత పెద్దగా గ్రో అయింది. ఇవాళ రోజు ఒక ఉన్న ప్లేస్లో ఫ్లో తట్టుకోలేక ఇంకో చోట ఓపెన్ చేశారంటే కంపెనీ పైన నమ్మకం అలాంటిది, క్వాలిటీ అలాంటిది. కాబట్టి అనవసరంగా మీరు 200 రూపాయలు ఎవరో తిన్నట్టు కదా వేస్ట్ చేసుకున్నట్టు ఇంత పెద్ద కంపెనీ నడిపించిన వాళ్ళు ఆ కొరియర్ దగ్గర ఏమీ కక్కుడి పడే అవకాశం లేదు. నేను అందుకనే సిఓడి మీద తీసుకునే వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్ ఇవ్వదలుచుకోలేదు. ఓకే, డైరెక్ట్గా మీరు అంటే ఎందుకంటే మీరు మనీ వేస్ట్ చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు, అలాంటప్పుడు మీకు ఆఫర్ అనేది కరెక్ట్ కాదు. ఓకే, సో అందుకే మీరు ముందే పేమెంట్ చేసుకోండి, డైరెక్ట్గా కొరియర్ హ్యాపీగా మీరు డెలివరీ తీసుకోండి. సో ఇదేనమాట మొత్తం మనం సంరక్ష గ్రూప్ గురించి మొత్తం అన్ని తెలుసుకున్నాం. సో ఇంకా మంచి మంచి ప్రొడక్ట్స్ మీరు తీసుకురావాలి సార్ మార్కెట్లోకి. సో కంపెనీ చాలా బాగా గ్రో అయింది, దానికి చాలా హ్యాపీగా ఉంది. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కింద బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నోటిఫికేషన్ కోసం. అప్డేట్స్ కోసం నాకు మెసేజ్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై.